అంబేద్కర్ మార్గాన అంబేద్కర్ మార్గాన చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. అనగారి వర్గాల జీవితాలలో అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపిన ఒక మహనీయుడు, ఒక సామాజిక విప్లవ సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ. ఎంతో మంది అనగారి వర్గాల జీవితాలకు, బడుగు బలహీన వర్గాల జీవితాలలో మరియు రైతులకు, కార్మికులకు ఎంతో కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, న్యాయ నిపుణుడు, ఓ మంత్రి, అన్నింటికంటే మించి ఒక మానవతావాది మరియు అనగారిన వర్గాల పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు స్ఫూర్తి అంటే ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, ఆయన ఒక్కసారి జీవితాన్ని మనం పరిశీలిస్తే బాల్యంలోనే ఎన్నో కష్టాలు, అడుగడుగున కష్టాలు, అణిచివేతకు గురైన వ్యక్తి. కనీసం స్కూల్లోకి వెళ్తే ఒక ఇండివిజువల్గా పక్కన కూర్చోబెట్టారు, తాగడానికి నీళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేకుంటే ఆయన అడుగడుగున అణిచివేతకు గురైతే దానికే ఓ పోరాటంగా మారిండు. బాధను విప్లవంగా మార్చి ఓ గొప్ప మహనీయుడిగా మారి మన దేశానికే స్ఫూర్తివంతంగా ప్రేరణించే విధంగా తయారైన ఒక మహనీయుడు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుతోనే, విద్యతోనే అన్ని అసమానతలను తొలగించవచ్చని నమ్మి ఆయన ముంబై నుంచి కొలంబియా కావచ్చు, కొలంబియా నుంచి లండన్కు పోయి ఉన్నత విద్యలు, ఉన్నత మేధావిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆయన చదువు తన సొంతానికి యూజ్ చేయలే, సమాజ అసమానతలను తొలగించడానికి, అంటరానితనాన్ని తొలగించడానికి ఆయన యొక్క చదువును ఉపయోగించాడు. ముఖ్యంగా కార్మికులకు 14 గంటలుంటే ఎంత ఇబ్బంది అని చెప్పి 8 గంటలకు తగ్గించే చట్టాన్ని తెప్పించింది ఆయనే. మరియు హిందూ మహిళా కోడ్ బిల్లు పేరిట మహిళలకు ఆస్తులలో షేర్ కావచ్చు మరియు అనేక కృషి చేసిన వ్యక్తి. అన్నిటికీ మించి రాజ్యాంగాన్ని అందించాడు, స్వేచ్ఛను అందించాడు, సమానత్వాన్ని అందించాడు. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేద్కర్ నిలవడం అనేది ఒక గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలి, మన వర్గాలలో చైతన్యం నింపించుకోవాలి. గ్రామాలలో ఆయన విగ్రహాలు పెట్టడం గొప్ప కాదు, ఆయన ఆశయాలను సాధించుకోవాలి.